నమస్తే అండి. ఈరోజు నేను గోబీ ఆలు కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోద్దండి. ముందు నూనె పెట్టుకున్నానండి కడాయిలో. గోబీ అండి ఉప్పు నీటిలో కడిగి శుభ్రంగా ఉంచుకున్నానండి. పెద్ద సైజు గోబీ అండి ఇది. చూడండి, పావు కేజీ బంగాళదుంపలు కోసి నీటిలో వేసుకొని ఉంచుకున్నాను. ఉల్లిపాయలండి 3 పెద్ద సైజు అండి. పచ్చిమిరపకాయలండి, పసుపు, ఉప్పు అండి. నూనె వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసేసుకుందామండి. చూడండి, బంగాళదుంపలు వేస్తానండి. ఇందులోనే క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందామండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే సమానంగా మగ్గిపోతాయండి అన్నీ ముక్కలు. చూడండి, క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి క్యాలీఫ్లవర్, అసలు తెల్లగాని బాగా ఇరిపోయి తెల్లగా బాగా భలే ఉన్నాయండి అసలు. ఇప్పుడు బాగుంటాయండి డిసెంబర్ నెలలో క్యాలీఫ్లవర్లు. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు అండి. ఎంత బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, మొత్తం కలిపేసుకున్నానండి. మూత పెట్టి మగ్గించుకుంటానండి. చూడండి ఎలా మగ్గాయో. ఇంకొద్ది మగ్గాలండి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ ఒకేసారి మగ్గిపోతాయండి. ఇలా వేసుకుంటే తొందరగా అయిపోద్ది. ఇంకొద్ది మగ్గాలండి. చూస్తారండి, కొద్దిగా మగ్గినాయండి. ఇప్పుడు నేను కొద్దిగా పచ్చి మసాలా వేసుకుంటానండి. 1 స్పూన్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వేగాలండి. మసాలా వేసిన తర్వాత కొద్దిగా ఉడికితే బాగుంటుంది. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. 4 అండి ముక్కలు చేసి వేసుకున్నాను. మసాలా వేగిపోయిందండి. కారం వేసుకుందామండి తగినంత. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కారం వేసాను కదండి, కొద్దిసేపు వేగాలండి. చూడండి, కారం వేసాను కదండి, వేగిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. ఈ ముక్కలు ఉడికే వరకు వేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నానండి. ఉడకాలి కదండి ముక్కలు మెత్తగాని. ఈ క్యాలీఫ్లవర్, బంగాళదుంప 2 ఉడకాలి కదండి, దాని గురించి ఎక్కువ వేసుకున్నాను. మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా కలుపుకొని మూత పెట్టి వండుకుందామండి. మధ్యలో చూపిస్తాను మళ్ళీ మీకు. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా బాగా ఉడుకుతాయి ముక్కలు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. బంగాళదుంప, క్యాలీఫ్లవర్ అండి. ఇప్పుడే చాలా బాగుంటాయండి పువ్వులు. డిసెంబర్ నెలలో తెల్లగాని పురుగులు ఏమి లేకుండా ఉంటాయండి. ఇప్పుడైతే మూత పెట్టి కొద్దిగా వండుకుందామండి. చూడండి, కొద్దిగా దగ్గర పడిందండి. ఈ టైంలో ఉప్పు చూసుకోవాలండి, కరెక్ట్గా తెలుస్తుందండి. ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఇంకా ఉడకనిద్దామండి. చూడండి, ఉడికిపోయిందండి ఆలు గోబీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.